తెలంగాణ డీసెట్ 2026-27 అకాడమిక్ ఇయర్ సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ ఎట్లా చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. సో, మనకి 15థ్ మార్చ్ 2026 10:30 అంటే ఈరోజు మార్నింగ్ 10:30 నుండి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మనం ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి 15థ్ ఏప్రిల్ 2026 11:30 పీఎం దాకా టైం అయితే ఉంది. సో, మీరు ఒకవేళ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుంటా అనే థాట్‌లో ఉంటే మాత్రం ఇన్ టైమ్ లోపల చేసుకోవడానికి ట్రై చేయాలి. సో, ఎక్స్‌టెన్షన్ అయితదేమో అని చెప్పి అనే థాట్‌లో ఉండకుర్రి. ఓకేనా? ఎక్స్‌టెన్షన్ అనే థాట్‌లో ఉండకండి. ఆన్‌లైన్ అప్లికేషన్‌ని యాస్ సూన్ యాస్ పాసిబుల్ కంప్లీట్ చేసుకోరి. ఒకవేళ మీరు డీఎడ్ ఆర్ డీపీఎస్సీ లాంటి కోర్సులు చేద్దాం అనుకుంటే మాత్రం పక్కాగా మనకు ఈ డీసెట్ అనేది రాయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకున్నా, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకున్నా, డీసెట్ అనేది రాయాల్సి ఉంటదన్నట్టు. మీరు డీసెట్ రాసినప్పుడు మాత్రమే ఈ డీఎడ్ ఆర్ డీపీఎస్సీ లాంటి కోర్సులు చేయడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటదన్నట్టు. సో, మనకి ఈ డీసెట్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది రాయాలంటే ఓకేనా? సో, డీసెట్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది రాయాలంటే ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది మ్యాండేటరీ డీసెట్ 2026 సంబంధించి. ఓకేనా? సో, ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు పెద్దగా డాక్యుమెంట్స్ ఏమి అవసరం లేదు. సో దట్ ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో, పెద్ద డాక్యుమెంట్స్ మనకేం అవసరం ఉండది. మనం అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఫోటో. ఓకేనా? ఫోటో అనేది కావాలి. అండ్ దాంతో పాటుగా సిగ్నేచర్ అనేది కావాల్సి ఉంటది అప్‌లోడ్ చేయడానికి. అండ్ మిగతా మన బేసిక్ డీటెయిల్స్ తోటి మనం ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా? సో, మన పర్సనల్ డీటెయిల్స్ అనేది ఎస్ఎస్‌సి మెమో లోపల ఉంటాయి. ఓకేనా? అడ్రెస్ డీటెయిల్స్ అనేది ఆధార్ కార్డ్ లోపల ఉంటాయి. అంటే క్యాస్ట్ డీటెయిల్స్ అనేది ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా పర్లేదు. ఇన్‌కమ్ ఓల్డ్ అయినా గూడా పర్లేదు. అండ్ దాంతో పాటుగా మనకు ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన హాల్ టికెట్ ఉంటే సరిపోతదన్నట్టు. ఓకేనా? హాల్ టికెట్ నంబర్ ఇయ్యడానికి. అండ్ దెన్ దాని తర్వాత మన స్కూలింగ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓవరాల్‌గా మనం ఎక్కడ చదివినాం అని చెప్పి తెలిస్తే సరిపోతది. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత ఏందంటే మీరు ఏది మీరు ఏ మీడియం చూజ్ చేసుకోవాల్సి ఉంటది అనేది ఒకటి మీకు క్లారిటీ ఉండాలే. సో, ఆ మీడియంలోనే మీరు ఫర్దర్‌గా చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? మీరు ఇంగ్లీష్ మీడియం చూజ్ చేసుకుంటే ఇంగ్లీష్ మీడియంలో చేయాల్సి ఉంటది. తెలుగు చూజ్ చేసుకుంటే తెలుగు మీడియంలో చేయాల్సి ఉంటదన్నట్టు. కాబట్టి సో, ఎంట్రన్స్ టెస్ట్ గాని, మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ గాని అన్నీ సేమ్ ఉంటాయి. దాని గురించి ఒకసారి క్లారిటీ తీసుకొని మీరు ఆన్‌లైన్ అప్లికేషన్‌ని చేసుకోవచ్చన్నట్టు. ఓకేనా? సో, ఫస్ట్‌లీ ఏం లేదు అఫీషియల్ పోర్టల్ ఇది బ్రో. ఓకేనా? తెలంగాణ డీసెట్ 2026 సంబంధించిన అఫీషియల్ పోర్టల్ ఇది. dset.cdse.telangana.gov.in అని చెప్పి ఉంటది. ఈ పోర్టల్‌కి మీరొచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్ కార్నర్ లోపల ఓకేనా? సో, రైట్ సైడ్ కార్నర్ లోపల మనకు ఇక్కడ సో, అప్లికేషన్ ఫీ అని చెప్పి ఓకేనా? సో, అప్లికేషన్ ఫీ పేమెంట్ అని చెప్పి అండ్ దెన్ దాని తర్వాత ఫీ పేమెంట్ స్టేటస్ అని చెప్పి, ఫిల్ అప్లికేషన్ ఫార్మ్ అని చెప్పి, ప్రింట్ అప్లికేషన్ ఫార్మ్ అని చెప్పి ఉంటదన్నట్టు. సో, ఇవి మనకు ఆప్షన్స్. సో, మనం ఫస్ట్ ఏం చేయాల్సి ఉంటదంటే అప్లికేషన్ ఫీని చేసిన తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. రెండే స్టెప్‌లలో ఆన్‌లైన్ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతది. అప్లికేషన్ ఫీ పేమెంటు, దెన్ దాని తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయడము. సో, మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటిదంటే అప్లికేషన్‌ని ఫీ పేమెంట్ చేయాలి. దెన్ దాని తర్వాత సో, పేమెంట్ స్టేటస్ తెలుసుకున్నా ఏం కాదు, తెలుసుకోకపోయినా ఏం కాదు. సో, మనం అప్లికేషన్ ఫీ చేసిన తర్వాత డైరెక్ట్ అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయొచ్చన్నట్టు. దెన్ దాని తర్వాత ప్రింట్ అప్లికేషన్ అంటే అప్లికేషన్ ఫార్మ్‌కి సంబంధించిన ప్రింట్ అనేది వస్తదన్నట్టు. ఓకేనా? సో, ఇట్లా. ఫస్ట్‌లీ మీరేం చేయాల్సి ఉంటదంటే అప్లికేషన్ ఫీ పేమెంట్ మీద ప్రెస్ చేయాలి. చేసుడుతోటే మనకి పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా? సో, ఇందులోపల ఏంది అంటే మనకు మన డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతది. మన డీటెయిల్స్ మనం ఎట్లా ఎంటర్ చేయాలంటే యాస్ పర్ ఎస్ఎస్‌సి మెమో బ్రో. ఓకేనా? ఎస్ఎస్‌సి లోపల ఎట్లా నీ పేరుంటే అట్లనే ఓకేనా? ఎస్ఎస్‌సి మెమో లోపల క్యాపిటల్ ఉంటాయి క్యాపిటలు, స్మాల్ ఉంటాయి స్మాలు ఓకేనా? అండ్ క్యాపిటల్, స్మాల్ అని కాదు స్పెల్లింగ్ మిస్టేక్స్ కాకుండా చూసుకోవాలి మెయిన్‌గా. సర్‌నేమ్ అనేది ఫుల్ ఉన్నదా? ఓకేనా? ఇనిషియల్ ఒకటే ఉన్నదా? అనే దాన్ని బట్టి ఎట్లా ఉంటే అట్లా నీ నేము యాస్ పర్ ఎస్ఎస్‌సి మెమో ఎంటర్ చెయ్యు. దెన్ దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్‌సి మెమోలో ఎట్లయితే నీ డేట్ ఆఫ్ బర్త్ ఉందో అట్లనే నీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసేయి. దెన్ దాని తర్వాత మీడియం ఆఫ్ టెస్ట్ ఓకేనా? సో, ఏ మీడియంకి అప్లై చేత్తన్నావు అనేది ఉంటదన్నట్టు. ఇక్కడ తెలుగా, ఇంగ్లీషా, ఉర్దా ఇది సెలెక్ట్ చేసుకో. ఇప్పుడేంది అంటే నువ్వు ఏ మీడియంకి అప్లై చేస్తే ఆ మీడియంలోనే ఫర్దర్‌గా చదవాల్సి ఉంటదన్నట్టు. ఆ మీడియంలోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటది. కాబట్టి ఈ మీడియంని ప్రాపర్‌గా చూజ్ చేసుకోరి. దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఓకేనా? సో, దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకి ఇంకొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతదన్నట్టు. ఓకేనా? సో, హియర్ వి గో మన మొబైల్ నంబర్ అడుగుతది. ఓకేనా? సో, మన మొబైల్ నంబర్ అనేది ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనం ఇక్కడ మన మీడియం ఆఫ్ టెస్ట్‌ని చూజ్ చేసుకున్న తర్వాత మన మొబైల్ నంబర్ అడుగుతది. మన మొబైల్ నంబర్ ఇయ్యాలి. వర్కింగ్ మొబైల్ నంబర్ ఇవ్వడానికి ట్రై చేయిరి. ఓకేనా? సో, ఫర్దర్‌గా ఏమున్నా కూడా ఆ మొబైల్ నంబర్ తోటే మనం కమ్యూనికేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. మనకి ఇంటిమేషన్ అయితే ఇస్తా ఉంటారన్నట్టు. సో, అది. అండ్ దెన్ దాని తర్వాత ఆర్ యూ డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పర్సన్ అంటది. అంటే మీరు పీహెచా? ఫిజికల్లీ ఛాలెంజ్డ్.
ఫిజికల్లీ ఆహ్, వీకర్ సెక్షన్ ఓకేనా. సో, అని జెప్పి మనకిక్కడ ఒక ఆప్షన్ ఉంటదన్నమాట. ఒకవేళ మీకు సదరం ఉండి, ఒకవేళ మీరు డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పర్సన్ అయితే యెస్ అని బెట్టుర్రి. ఓకేనా. సో, లేదు అంటే నో అని బెట్టుర్రి. ఒకవేళ యెస్ అని బెడితే మాత్రం మీకు సంబంధించిన డీటెయిల్స్ కూడా అడుగుతదన్నట్టు. ఓకేనా. సదరం నంబర్ అడగొచ్చు, లేకపోతే డిజబిలిటీ టైప్ అడగొచ్చు. సో, దాన్ని బట్టి మీరు ఉంటే మాత్రమే యెస్ అని జెప్పి పెట్టుకోర్రి. సో, ఒకవేళ లేకున్నా యెస్ అని బెట్టుకుంటే ఫర్దర్‌గా కౌన్సెలింగ్ అప్పుడు నీకు క్యాన్సెల్ అయిపోతదన్నట్టు. నీ అప్లికేషన్‌ని రిజెక్ట్ జేత్తరు. అండ్ దెన్ కమ్యూనిటీ. సో, క్యాస్ట్ అనేది మీకు తెలుసు గదా! సో, మీ క్యాస్ట్ ఏంటిది అని జెప్పి మీరు సెలెక్ట్ చేసుకోర్రి. ఓసీనా, బీసీఏనా, బీసీబీనా, సీనా, డీనా, ఈనా, లేకపోతే ఎస్సీ లోపల గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3నా లేకపోతే ఎస్టీనా అని జెప్పి మీ క్యాస్ట్ ఏంటిది అని జెప్పి సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టే మనకు పేమెంట్ అనేది చూపెడతదన్నట్టు. ఒకవేళ ఓకేనా. ఒకవేళ మీ క్యాస్ట్ ఏంది అనే దాన్ని బట్టి మీకు పేమెంట్ అయితే ఉంటది. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ లోపల ఉంటే రూ. 450 ఫీ ఉంటది బ్రో. ఓకేనా. సో, రూ. 450 ఫీ అయితే ఉంటది. మీరు ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అయితే 500 అయితే అదర్స్‌కి ఉంటదన్నట్టు. ఓకేనా. మీ క్యాస్ట్‌ని బట్టి మనకు ఫీ పేమెంట్ అయితే చూపెట్టడం అయితే జరుగుతది. ఓకేనా. సో, ఫీ పేమెంట్ అనేది మీ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఆప్షన్స్ ఉంటాయన్నట్టు పేమెంట్ మోడ్ లోపల. నెట్ బ్యాంకింగా ఓకేనా. లేకపోతే మన ఇదేంటిది అని చెప్పి పేమెంట్ అయితే మనకు సో, పేమెంట్ జేయడానికి అడుగుతదన్నట్టు. నెట్ బ్యాంకింగ్ ఉన్నదా? లేకపోతే నెట్ బ్యాంకింగ్ అదర్ బ్యాంక్సా? మేజర్ బ్యాంక్స్ నెట్ బ్యాంకింగా? లేకపోతే అదర్ బ్యాంక్స్ నెట్ బ్యాంకింగా? లేకపోతే క్రెడిట్ కార్డా? డెబిట్ కార్డా? అని చెప్పి మీకు ఇష్టమైన పేమెంట్ మోడ్‌ని చూజ్ చేసుకొని ప్రొసీడ్ ఫర్ ఫీ పేమెంట్ అని చెప్పి సెర్చ్ చేయాలి. ఓకేనా. సో, ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ మనం ఇయ్యాల్సి ఉంటది బ్రో. ఓకేనా. సో, నేము, డేట్ ఆఫ్ బర్త్, మీడియం ఆఫ్ టెస్ట్, మొబైల్ నంబరు, పీహెచ్ స్టేటస్, కమ్యూనిటీ ఇవన్నీ కూడా ఇయ్యాల్సి ఉంటది. ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అంటే మనకు మన చూజ్ చేసుకున్న దాన్ని బట్టి మన డీటెయిల్స్ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అయిందనుకో సీవీవీ, సీవీసీ నంబర్స్ ఉంటాయి. ఓకేనా. సో, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అయితే కార్డ్ నంబర్స్ అడుగుతదన్నట్టు. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ అయితే సీవీసీ నంబర్ ఉంటదన్నట్టు. డెబిట్ కార్డ్ అయితే సీవీవీ నంబర్ ఉంటదన్నట్టు. ఈ నంబర్స్ ఇయ్యాలే, కార్డ్ నంబర్ ఇయ్యాలే, కార్డ్ హోల్డర్ పేరు ఏంటిది అని చెప్పి ఉంటది. అవి ఇయ్యాలి. ఎక్స్‌పైరీ డేట్స్ ఉంటే అవి ఇచ్చి ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని చెప్పి కొడితే మనం మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తదన్నట్టు. ఆ మొబైల్ నంబర్ ఓటీపీ ఎంటర్ చేస్తే పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోతది. ఓకేనా. పేమెంట్ డిడక్ట్ అయ్యి పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోతదన్నట్టు. నెట్ బ్యాంకింగ్ అయిందనుకో యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతది. మీకు నెట్ బ్యాంకింగ్ అకౌంట్ ఉంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి ఫీ పేమెంట్‌ని కంప్లీట్ చేసేసేయాలి. ఓకేనా. సో, దెన్ ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఓకేనా. సో, ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ అనేది సక్సెస్ అయింది అని చెప్పి మనకి ఇట్లా ఒకటి ట్రాన్సాక్షన్ ఐడీ అనేది జనరేట్ అయితది. దీన్ని మీరు స్క్రీన్‌షాట్ ఆర్ ఫోటో ఆర్ రాసి పెట్టుకోండి. ఓకేనా. మీ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత గ్రీన్ కలర్ లోపల మనకొకటి జనరేట్ అయితదన్నట్టు. ట్రాన్సాక్షన్ ఐడీ అని చెప్పి, ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ ఐడీ అని చెప్పి ఈ రిఫరెన్స్ ఐడీని మీరు ఏం చేయాల్సి ఉంటది అంటే రాసుకొని పెట్టుకోవాలి. స్క్రీన్‌షాట్ తీసుకొని పెట్టుకోవాలి. ఫోటో తీసుకొని పెట్టుకోవాలి. ఓకేనా. సో, దీని త్రూ మనం ఫర్దర్‌గా అప్లికేషన్‌ని ఫిల్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. దెన్ దాని తర్వాత ఏందంటే మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అంటే అప్లికేషన్ ఫార్మ్ ఓపెన్ అయితది. ఒకవేళ మీకు ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ జనరేట్ కాలేదు అన్న సిట్యుయేషన్ లోపల ఏంది కదా అంటే మనం మన పేమెంట్ స్టేటస్‌ని చెక్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఏంది కదా ఆప్షన్ అంటే పేమెంట్ స్టేటస్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటది. ఈ పేమెంట్ స్టేటస్ మీద మనం ప్రెస్ చేస్తే మన డీటెయిల్స్ అడుగుతదన్నట్టు. ఆ డీటెయిల్స్ ఇస్తే మనకు ఇక్కడ పేమెంట్ స్టేటస్ అని ఉందిగా దీని మీద మనం ప్రెస్ చేస్తే మన రిఫరెన్స్ ఐడీ జనరేట్ చేసుకోవడానికి కొన్ని ఆప్షన్స్ అడుగుతది. ఓకేనా. సో, ఇక్కడ ఏందంటే మొబైల్ నంబర్ ఇయ్యమంటది. మొబైల్ నంబర్ ఇచ్చి చెక్ పేమెంట్ స్టేటస్ అంటే మన పేమెంట్ స్టేటస్ అనేది మనకు చూపెడతదన్నట్టు. ఓకేనా. సో, పేమెంట్ అయిందా? కాలేదా? అని చెప్పి. పేమెంట్ అనేది సక్సెస్ అయిందనుకో ఇక్కడ ఇక్కడ మనకి రిఫరెన్స్ ఐడీ అనేది జనరేట్ అయితదన్నట్టు. ఓకేనా. సో, ఈ రిఫరెన్స్ ఐడీ జనరేట్ అయిన తర్వాత బేస్డ్ ఆన్ దట్ రిఫరెన్స్ ఐడీ మనం ఆన్‌లైన్ అప్లికేషన్‌ని ఫిల్ చేయొచ్చన్నట్టు. ఓకేనా. సో, రిఫరెన్స్ ఐడీని బేస్ చేసుకొని మనం మన ఆన్‌లైన్ అప్లికేషన్‌ని ఫిల్ చేసుకోవచ్చు. కాబట్టి రిఫరెన్స్ ఐడీని మిస్ చేయకుర్రి. మిస్ చేసినా కూడా మనం జనరేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. దెన్ దాని తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయడం. సో, అప్లికేషన్ ఫార్మ్‌ని ఎట్లా ఫిల్ చేయాలి మరి అనంటే సో, ఫిల్ అప్లికేషన్ ఫార్మ్ అనే ఆప్షన్ ఉంటది. దీని మీద మనం ప్రెస్ చేయాలి. ఫిల్ అప్లికేషన్ ఫార్మ్ మీద ప్రెస్ చేస్తే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది బ్రో. ఓకేనా. సో, మన రిఫరెన్స్ ఐడీ అడుగుతది. మనం మన రిఫరెన్స్ ఐడీ అనేది ఇయ్యాల్సి ఉంటది. పేమెంట్ రిఫరెన్స్ ఐడీ గ్రీన్ కలర్‌ది. అండ్ దెన్ మొబైల్ నంబర్ అడుగుతది. దెన్ దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఇవన్నీ ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ ఫార్మ్ అని ఉంది కదా! అప్లికేషన్ ఫార్మ్ అని చెప్పి దీని మీద మనం ప్రెస్ చేస్తే మనకు మన అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అయిపోతదన్నట్టు. మన అప్లికేషన్ ఫార్మ్ ఓపెన్ అయిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ అనేది చూపెడతది. ఓకేనా. సో, బేసిక్ డీటెయిల్స్ లోపల మనం ఆల్రెడీ మీడియం సెలెక్ట్ చేసుకొని ఉంటాం. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం ఏదైతే మీడియం పెట్టుకున్నామో అదే మీడియం లోపల కోర్స్ అయితే ఉంటది. అదే మీడియం లోపల ఎగ్జామ్ అయితే ఉంటది. దెన్ దాని తర్వాత మనకు పేపర్ సెలెక్ట్ చేసుకోమంటది బ్రో. ఓకేనా. సో, ఇందులోపల ఏందంటే మీరు ఏ మీడియంని చూజ్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి మనకు క్వెషన్ పేపర్స్ చూపెడతాయి. ఐదర్ తెలుగా, ఇంగ్లీషా అని చెప్పి. ఓకేనా. సో, లేదు మీరు ఉర్దూ చూజ్ చేసుకున్నారనుకో ఇంగ్లీషా,
లేకపోతే తెలుగా అని చెప్పి చూపెడతది. దాన్ని బట్టి మీ లాంగ్వేజ్ అనేది మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. పేపర్ 2కి సంబంధించి డీసెట్ లోపల సెకండ్ పేపర్‌కి సంబంధించి ఏది ఉండాలి ఆప్షన్ లాంగ్వేజ్ అని చెప్పి అడుగుతది. అది చూజ్ చేసుకోరి. దెన్ దాని తర్వాత క్వాలిఫికేషన్ ఇంటర్మీడియేటే ఆటోమేటిక్ డిఫాల్ట్‌గా అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఎందుకంటే ఇంటర్మీడియేటే క్వాలిఫికేషన్ కాబట్టి ఇంటర్మీడియేట్ డిఫాల్ట్ ఉంటది. సో, దాన్ని మనం చేంజ్ చేయడానికి ఉంటదన్నట్టు. అండ్ దెన్ మన నేమ్. ఓకేనా? సో, మనం ఎట్లయితే ఇచ్చినామో నేము, ఆ నేమొస్తది. అండ్ దెన్ దాని తర్వాత మదర్ నేము, ఫాదర్ నేమ్ ఎంట్రీ ఇయ్యమంటది. ఎస్ఎస్‌సి మెమో లోపల ఎట్లయితే మదర్ నేమ్, ఫాదర్ నేమ్ ఉంటదో అట్లా ఇయ్యాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, మదర్ నేమ్, ఫాదర్ నేమ్ అనేది యాస్ పర్ ఎస్ఎస్‌సి మెమో ఇయ్యాల్సుంటది. దెన్ దాని తర్వాత మన మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ మనం ఏది ఇచ్చినామో అది ఇక్కడ చూపెడతది. మన కేటగిరీ ఏది ఇచ్చినామో అది చూపెడతది. దెన్ దాని తర్వాత జెండర్. సో, జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, మన మేలా, ఫీమేలా అని చెప్పి జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ దాని తర్వాత మైనారిటీయా, నాన్ మైనారిటీ అని అడుగుతది. అది సెలెక్ట్ చేసుకోరి. అండ్ దెన్ దాని తర్వాత మనకి డిఫరెంట్‌లీ ఏబుల్డ్ అంటే మనకు తెలుసు గదా! ఆల్రెడీ మనం ఆల్రెడీ పెట్టుంటాం యెస్ ఆర్ నో అని చెప్పి. అదే ఇక్కడ మనకు చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత ఏందంటే సో, మనకి ఆహ్, ఐడెంటిఫికేషన్ మార్క్స్ అన్నట్టు. ఓకేనా? సో, ఐడెంటిఫికేషన్ మార్క్స్ గురించి అడుగుతా అన్నట్టు. ఈ ఐడెంటిఫికేషన్ మార్క్స్ లోపల ఏందంటే ఎస్ఎస్‌సి మెమో లోపల ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి బ్రో. ఎక్కడెక్కడ పుట్టుమచ్చలున్నాయని జెప్పి. సో, అది ఎంట్రీ చేసేసేయాలి. ఏ మోల్ ఆన్ హ్యాండా, నోసా ఓకేనా? సో, లెఫ్ట్ హ్యాండా, రైట్ హ్యాండా, థంబ్ ఫింగరా ఓకేనా? సో, చీకా ఏదా అని జెప్పి అక్కడుంటది. సో, ఎస్ఎస్‌సి మెమోలో చూసి ఫిల్ చేసేసేయాలి. దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే సో, మనకు మన డీటెయిల్స్ అనేవి అడుగుతాదన్నట్టు. ఓకేనా? సో, మన హౌస్ నంబర్ గానీ, ఓకేనా? సో, మన లొకేషన్ గానీ, సో, ఇవన్నీ గూడా అడుగుతది. సో, మన డీటెయిల్స్ అనేది మనం ఇవ్వాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, మీ హౌస్ నంబర్ గానీ, ఆధార్ కార్డ్‌లో చూడుర్రి. హౌస్ నంబరు, విలేజ్ నేము, మండలు, నేషనాలిటీ ఏంటిదని జెప్పి ఉంటది. ఇవన్నీ గూడా మనం ఇయ్యాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీకేమైనా రిజర్వేషన్ ఉందా అని అడుగుతాదన్నట్టు. ఓకేనా? సో, ఈ రిజర్వేషన్ ఉంటే ఓకేనా? సో, మీకు ఏదైనా రిజర్వేషన్ ఉంటే యెస్ అని జెప్పి పెట్టుకోరి. మీరు తెలంగాణ వాళ్ళైనా అడుగుతది. యెస్ అయితే యెస్ అని పెట్టుకోరి. నో అయితే నో అని పెట్టుకోరి. యెస్ అని పెట్టుకుంటేనే లోకాలిటీకి మనకు లోకలోళ్ళు అయితేనే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటాయి కాబట్టి, సో, మీరు ఆబ్వియస్‌గా యెస్ అని చెప్పి పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, లేదు మేము తెలంగాణోళ్ళం కాదు అని అనుకుంటే మాత్రం అప్లికేషన్ చేసుకోకుండా ఉండడమే బెస్ట్ బ్రో. ఓకేనా? సో, మీకేమైనా రిజర్వేషన్ ఉంటే రిజర్వేషన్ ఉన్నప్పుడు మాత్రం యెస్ అని చెప్పి పెట్టుకోరి సరిపోతది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అడుగుతది బ్రో. ఓకేనా? రెగ్యులర్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అడుగుతది. సో, మనం ఏం జేయాలి అంటే మనం ఎక్కడ చదివినాం అని జెప్పి మన డీటెయిల్స్ అనేది ఇయ్యాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, మనం లాస్ట్ మన ఏదైతే థర్డ్ క్లాస్ గానీ, ఫోర్త్ క్లాస్ గానీ, ఫిఫ్త్ క్లాస్ గానీ, సిక్స్త్ గానీ, సెవెంత్ గానీ, ఎయిత్ గానీ, నైన్త్ గానీ, 10థ్ గానీ, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఏదైతే ఉందో అవన్నీ గూడా మనం ఇయ్యాల్సుంటదన్నట్టు. ఓకేనా? పాస్ట్ ఎక్కడ చదివినాం అని జెప్పి డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో, డిస్ట్రిక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సుంటది. సో, మీరు చూసుకొని మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో చదివిర్రని జెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని బట్టే లొకాలిటీ అనేది డిసైడ్ అయితది. మీరు లోకలా? కాదా? అని జెప్పి దేన్ని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తారు గదా! అంటే నువ్వెక్కడ చదివినవు? లాస్ట్ పాస్ట్ 5, 6 ఇయర్స్ లోపల అనే దాన్ని బేస్ చేసుకొని నువ్వు లోకలా? కాదా? అని జెప్పి డిసైడ్ చేస్తారన్నట్టు. ఓకేనా? దెన్ దాని తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ బ్రో. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ లోపల సింపుల్ ఏం లేదు. మన ఎస్ఎస్‌సి డీటెయిల్స్ అడుగుతది. ఇంటర్మీడియేట్ డీటెయిల్స్ అడుగుతది. ఓకేనా? సో, ఎస్ఎస్‌సి ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ ఇంటర్మీడియేట్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతాదన్నట్టు. సో, ఇందులోపల ఏందంటే పాస్ అయినవా? చదువుతున్నావా? అనేది అడుగుతాదన్నట్టు. సో, మనకి ఎస్ఎస్‌సి ఏందంటే పాస్ అయిందే ఉంటది. ఎస్ఎస్‌సికి సంబంధించి బోర్డ్ ఏంది? అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ఎస్‌సి బోర్డ్ ఏందనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ దాని తర్వాత మీడియం ఏంటిదని చెప్పి లైక్ మీడియం ఆటోమేటిక్‌గా సో, మనకు తెలుగా, ఇంగ్లీష్ అని ఉంటది. అందులోపల తెలుగా, ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకొని, ఎప్పుడు పాస్ అయినాం అని చెప్పి ఎస్ఎస్‌సి మెమో లోపల ఉంటది బ్రో. అది సెలెక్ట్ చేసుకొని, హాల్ టికెట్ నంబర్ ఏంటిదని చెప్పి ఉంటది. అది కూడా సెలెక్ట్ చేసుకొని సరిపోతది. దెన్ దాని తర్వాత ఇంటర్మీడియేట్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఓకేనా? సో, ఇంటర్మీడియేట్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ ఇంటర్ అయితే ఇంటర్ వేరే బ్రిడ్జ్ కోర్స్ ఏమైనా ఉంటే అది పాస్ అయినవా? లేకపోతే చదువుతున్నావా? చదువుతుంటే అపియరింగ్ అని బెట్టు. చదువుతుంటే అపియరింగ్ అని బెట్టు. సో, బోర్డ్ ఏంటిదని చెప్పి సెలెక్ట్ చేసుకో. దెన్ దాని తర్వాత మీడియం ఏంటిదని చెప్పి సెలెక్ట్ చేసుకో. తర్వాత హాల్ టికెట్ నంబర్ అయితే ఇచ్చేసేయి. ఓకేనా? సో, ఏ బోర్డు, ఏ మీడియము అండ్ దెన్ దాని తర్వాత హాల్ టికెట్ నంబర్ అయితే ఇచ్చేసేయి. పాస్ అయితే పాస్ అని బెట్టు. లేదు అపియరింగ్ అంటే ఇప్పుడే చదువుతున్నా. కంప్లీట్ అయితది. ఇంకా రిజల్ట్స్ రాలే అన్నోళ్ళు అపియరింగ్ బెట్టుర్రి. దెన్ దాని తర్వాత సెంటర్ ప్రిఫరెన్సెస్. సెంటర్ ప్రిఫరెన్స్ లోపల ఏందంటే మీకు ఏ దగ్గర ఉంటదో అది ఫస్ట్ ప్రిఫరెన్స్‌లో బెట్టుకో. సెకండ్ ప్రిఫరెన్స్ లోపల ఇంకా కొంచెం దగ్గరున్నాయి. థర్డ్ ప్రిఫరెన్స్ లోపల ఇంకా కొంచెం దగ్గరున్నయితే సెంటర్స్ లోపల పెట్టుకో. ఓకేనా? సో, ఇక్కడ మీరు ఏదైతే పెట్టుకుంటున్నారో అక్కడికెళ్ళి ఎగ్జామ్ రాయాల్సుంటది బ్రో. నువ్వేదైతే సెంటర్ పెట్టుకుంటావో అక్కడ మనకు ఇందులోపల మూడిట్లలోకెళ్ళి ఏదో ఒక సెంటర్ వస్తదో అక్కడికి పోయి ఎగ్జామ్ రాయాలి. కాబట్టి జాగ్రత్తగా సెంటర్స్ అనేది పెట్టుకోరి. ఓకేనా? దెన్ దాని తర్వాత మనకు ఒక 2 ఆప్షన్‌లుంటాయి ఇక్కడ.
ఓకేనా. సో, సేవ్ అని చెప్పి, ప్రివ్యూ అని చెప్పి 2 ఆప్షన్స్ ఉంటాయి. సో, అన్నీ ఇచ్చిన తర్వాత మనం మన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. ఏంటిది? మన ఫోటో అండ్ సిగ్నేచర్. ఫోటో అనేది 50 కేబీ కన్నా తక్కువుండాలి. ఓకేనా. సో, లేటెస్ట్ ఫోటో అప్‌లోడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ సిగ్నేచర్ అనేది 30 కేబీ కన్నా తక్కువ ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఈ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది చూస్ ఫైల్ మీద ప్రెస్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. అప్‌లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కింద డిక్లరేషన్ ఉంటది. అన్నీ నేను కరెక్ట్‌గానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అని చెప్పి దాని తర్వాత సేవ్ అనే ఒక ఆప్షన్ ఉంటది. ఓకేనా. సేవ్ అనే ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. దాని తర్వాత మనకు ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంటది. ప్రివ్యూ ఆర్ సబ్మిట్ అని చెప్పి. ఒకవేళ నువ్వు టెంపరరీగా ఈ అప్లికేషన్‌ని సేవ్ చేద్దాం అనుకుంటే మాత్రం సేవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చెయి. లేదు ప్రివ్యూ ఆర్ సబ్మిట్ మీద ప్రెస్ చేద్దాం అనుకుంటే మాత్రం అంటే చూసి సబ్మిట్ చేద్దాం అనుకుంటే సబ్మిట్ చేయొచ్చు. సేవ్ అని కొడితే నువ్వు తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, పక్కాగా నువ్వు క్లియర్ కట్ ఉన్నావంటే సేవ్ కొట్టేసేయి అయిపోతది. లేదు చూసుకొని మళ్ళా ఏంటిది ఎడిట్ చేసుకుందాం అనుకుంటే సేవ్ కొట్టు. లేదు చూసుకుంటే అవసరం లేదు బ్రో నేను క్లియర్ కట్ ఉన్నా అంటే ప్రివ్యూ ఆర్ సబ్మిట్ కొట్టేసి సబ్మిట్ కొట్టేసేయి. ఓకేనా. సో, అట్లా. అండ్ సింపుల్లీ ఏం లేదు. నువ్వు ఒకవేళ క్లియర్ కట్ ఉంటే సబ్మిట్ కొట్టేసేయి. ప్రివ్యూ ఆర్ సబ్మిట్. కొంచెం డౌట్ ఉంటే సేవ్ అనే దాని మీద ప్రెస్ చేసి చూసుకో. ఓకేనా. అండ్ దాని తర్వాత ఏందంటే మనకు సబ్మిట్ ఆర్ సేవ్ ఆర్ ప్రివ్యూ మీద కొట్టుడుతోటే లాస్ట్‌కి ఫైనల్‌గా ఓకేనా. సో, నువ్వు సేవ్ అని చెప్పి ప్రివ్యూ ఆర్ సబ్మిట్ అని చెప్పి కొట్టినావనుకో ఫర్ సపోజ్ నువ్వు క్లియర్‌గా ఉన్నావు. ప్రివ్యూ ఆర్ సబ్మిట్ కొట్టినావు. దాని తర్వాత ఏందంటే మనకి కింద 2 ఆప్షన్‌లు చూపెడతాయి. మోడిఫై, కన్ఫర్మ్ ఆర్ ఫ్రీజ్ అని చెప్పి. మోడిఫై అంటే ఎడిట్ చేయొచ్చు. కన్ఫర్మ్ ఆర్ ఫ్రీజ్ అంటే ఫ్రీజ్ అయిపోతా అన్నట్టు. ఓకేనా. మళ్ళా ఎడిట్ చేసుకోవడానికి మనకు ఛాన్స్ ఉండది. దాని తర్వాత ఏందంటే మీరు ఒకవేళ అంత క్లియర్ ఉన్నారు. కన్ఫర్మ్ ఆర్ ఫ్రీజ్ అని కొట్టిర్రనుకో మనకేమైతదంటే ప్రింట్ అప్లికేషన్ అని చెప్పి సో, మనకు అప్లికేషన్ ఐడీ అనేది జనరేట్ అయితది. దీన్ని మీరు స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోవాలి. ఓకేనా. సో, దీన్ని మీరేం చేయాలి స్క్రీన్‌షాట్ అనేది తీసి పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. సో దట్ స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకుంటే ఏమైతదంటే మీరు అప్లికేషన్ ఫార్మ్‌ని తర్వాత అయినా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ నంబర్ ఉంటే మన అప్లికేషన్ ఫార్మ్‌ని తర్వాత కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ రెడ్ కలర్ లోపల ఉన్న అప్లికేషన్ నంబర్‌ని డౌన్‌లోడ్ చేసి పెట్టుకోర్రి. ఓకేనా. సో, స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోరి. లేదు అంటే మనకు ప్రింట్ అప్లికేషన్ అడుగుతాడు. మన అప్లికేషన్ ఫార్మ్ అనేది జనరేట్ అయితది. ఇందులోపల మనం ఏమేమి డీటెయిల్స్ ఇచ్చినామో ఆ డీటెయిల్స్ అన్నీ చూపెడతా అన్నట్టు. సో, దాని తర్వాత ఇక్కడ ప్రింట్ అంటే ప్రింట్ అనే ఆప్షన్ ఉంటది. ఆటోమేటిక్‌గా కొన్ని ఫోన్‌లల్ల డౌన్‌లోడ్ అయిపోతాయి. లేదు అంటే ప్రింట్ అనే ఆప్షన్‌కెళ్ళి సేవ్ యాస్ పీడీఎఫ్ అని ఉంటది. సేవ్ యాస్ పీడీఎఫ్ కొట్టుర్రి. లేదు అనుకుంటే మనకు నార్మల్‌గా ల్యాప్‌టాప్‌లల్ల చేసిర్రనుకో కంట్రోల్ పీ అంటే ప్రింట్ అనే ఆప్షన్ వస్తది. అందులోపల మీరు కావాలనుకున్న డాక్యుమెంట్‌ని సేవ్ చేసి పెట్టుకోర్రి. ఓకేనా. సో, డాక్యుమెంట్ అనేది ఉండాలి ఫర్దర్‌గా మీరు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి. ఓకేనా. సో, అండ్ దాంతో పాటుగా ఏందంటే మీరు ఒకవేళ ఫర్ సపోజ్ అప్లికేషన్ ఫార్మ్ అనేది జనరేట్ కాకపోయినా కూడా ప్రింట్ అప్లికేషన్ అని చెప్పి మనకొక ఆప్షన్ ఉంటదన్నట్టు అఫీషియల్ పోర్టల్ లోపల. ఈ ప్రింట్ అప్లికేషన్‌లోకొచ్చి మనం మన అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనకు ప్రింట్ అప్లికేషన్ అని ఉంటది. దీని మీద మనం ప్రెస్ చేస్తే మనం మన అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సింపుల్‌గా మన రిజిస్ట్రేషన్ నంబర్ ఇయ్యాల్సుంటది. ఓకేనా. దాని తర్వాత మన పేమెంట్ రిఫరెన్స్ ఐడీ ఇయ్యాల్సుంటది. మన మొబైల్ నంబర్ ఇయ్యాల్సుంటది. మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇయ్యాల్సుంటది. ఇచ్చి గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అంటే మనకు మన అప్లికేషన్ అనేది జనరేట్ అయిపోతదన్నట్టు. సో, మీరు ఈ అప్లికేషన్‌ని ప్రింట్ తీసి పెట్టుకోరి, సేవ్ చేసి పెట్టుకోరి ఫర్దర్‌గా హెల్ప్ అయిపోతది. ఐ హోప్ మీ అందరికీ క్లియర్ కట్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.